కడప నగరంలో నూతనంగా శ్రీనివాస బ్రాహ్మణ హోటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని రెడ్డి బాబు మాట్లాడుతూ కడప నగరంలో హోటళ్లలో సామాన్య ప్రజలు భోజనం చేయాలంటే భయపడిపోతున్నారని అన్నారు. అందరికీ అందుబాటులో సరసమైన ధరలకే భోజనం అందించాలనే ఆకాంక్షతో హోటల్ను ప్రారంభించామని అన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు కడప నగరంలో నూతన బ్రాహ్మణ భోజనం హోటల్ ప్రారంభించడం జరిగింది. ఈ హోటల్ ఈ రోజు నుంచి ప్రజలకు రుచికరమైన వంటలు, మన ఇంటి భోజనం తిన్న ఫీలింగ్తో రుచికరంగా నాణ్యతతో కూడినటువంటి భోజనాన్ని ఇక్కడ మేము తయారు చేసి అందరికీ సమక్షంలో మంచి అనుభవమైనటువంటి నిపుణులు, అనుభవమైనటువంటి సర్వీసు, ప్రతి ఒక్క దాంట్లో రాజీ పడకుండా క్వాంటిటీ క్వాలిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేసి ప్రజల మన్నలు పొందుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రేటు విషయంలో కూడా ప్రతి ఒక్క హోటల్లో రేట్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. దారుణమే కాదు, రేట్లను బట్టి పెడుతున్నారు. ఇక్కడ కూడా సరసమైన ధరలు, చాలా అనుకూలమైన, ప్రతి ఒక్కరికి అనుకూలంగా పార్సల్స్ అయితేనేమి, మామూలుగా భోజనం చేసేదానికి చాలా తక్కువ రేట్లలో కూడా మేము ఇవ్వాలని సంకల్పించి ఈ హోటల్ ప్రారంభించాము. లాభం ఆశించకుండా మాకు పెట్టుబడితో నాణ్యతను గుర్తించి ప్రజలు బాగుంటే 10 మందికి చెప్పండి, బాగాలేకపోతే మాకు తెలియజేయండి, మేము సర్దిద్దుకుంటాం. శుభకార్యాలకు కానీ ఏ ఫంక్షన్లకైనా క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ కడప నగరంలో 7 రోడ్స్ SBI బ్యాంక్ పక్కన ఓల్డ్ బస్ స్టాండ్ పోయే రూట్లో శ్రీనివాస హోటల్ ప్యూర్ వెజ్ బ్రాహ్మణ భోజనం మన ఇంటి భోజనం లాగా ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ టైం ప్రతి ఒక్కటి టిఫిన్ దోశ, పూరి, ఉప్మా, వడ, పొంగల్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. నాణ్యతతో కూడుకున్నటువంటి ఆహారం. మధ్యాహ్నం పెరుగన్నము, ఫుల్ మీల్స్ భోజనం ప్రతి ఒక్కటి మీరు అనుకునే దానికంటే ఎక్కువగానే మేము ఐటమ్స్ కూడా ఇస్తాము. పప్పు కానీ, సాంబార్ కానీ, రసం కానీ, ఒక స్వీటు, తాలింపులు, వడియాలు, ప్రతి ఒక్కటి, పెరుగు, మజ్జిగ పులుసు, ఇలా ప్రతి ఒక్కటి మన ఇంట్లో తిన్నట్టు ఫీలింగ్ కలిగే విధంగా మేము ఈ హోటల్లో తయారు చేయడం జరుగుతుంది. నైట్కి చపాతీ, పెరుగన్నం మీల్స్ దొరుకుతాయి. మన కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ప్రతి ఒక్కరూ ఒక్కసారి మా హోటల్కు విచ్చేసి ఆనందింపజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.